చూడు, ప్రపంచంలో మనుషులందరూ ఒక నానుడి, ఒక సామెత వాడుతూ ఉంటారు. లోక సామెత ఏమంటే తెలుసా? పుట్టుట గిట్టుట కొరకే అండి. చెప్పండి, పుట్టడం దేనికోసం అంట? గిట్టుట కొరకే. కానీ ఈ సామెత లోకంలో అయితే వాడతారు, కానీ పుట్టుట గిట్టుట కొరకే అని. నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారంగా, కొలుస్తున్న వారంగా, కలిగిన వారంగా మనం ఎప్పుడు ఆ మాట అనకూడదు. పుట్టుట గిట్టుట కొరకే కాదు. దేవుడు మానవ జాతిని చనిపోవడం కోసం చేయలేదు. అసలు ఈ చావు అనేది మనిషి ఒక శాపంగా వచ్చింది తప్ప పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు అనేది బైబిల్ సిద్ధాంతం కాదు. అది మానవుడు ఈ నిరంతరం జీవించాలనే, పాపం జోలికి వెళ్ళకూడదనే దేవుడు మానవ జాతిని సృష్టిస్తే, మొట్టమొదటి మానవుడు పండు తిని పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇది మధ్యలో వచ్చింది, కానీ దేవుని విశ్వ ప్రణాళికలో ఉన్నది కాదు. మరణం అనేది దేవుని ప్రణాళికలో ఉన్నదా? లేదు. అసలు మరణం అనేది ఒక శాపంగా మానవుడు చేసిన పాపాన్ని బట్టి వచ్చింది. అందువలన ఆ ఆదాము మొట్టమొదటి మానవుడు చేసిన పాపాన్ని బట్టి మనుషులందరికీ రెండు వచ్చాయి. ఒకటి పాప స్వభావం, రెండవది మరణం. ఈ రెండు మనం ఏం చేయకపోయినా, మనకు సంబంధం లేకపోయినా, మొట్టమొదటి మానవుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి సమస్త మానవ జాతికి ఈ రెండు సంక్రమించాయి. ఏంటంటే చెప్పండి? మొట్టమొదటిది పాప స్వభావము, పాపం కాదు, పాప స్వభావము. రెండవది ఏంటి? మరణం. దీనికి మనకు అసలు సంబంధమే లేదు. మన మానవుడు చేసిన పాపాన్ని బట్టి మనందరిలో పాప స్వభావం. ఇప్పుడు సొరకాయ చెట్టుకి సొరకాయ కాస్తుంది, ఏమంటే వేప చెట్టుకు వేపకాయలు కాస్తాయి, దానిమ్మ చెట్టుకు దానిమ్మకాయలే కాస్తాయి. పాపకి పాపలే పుట్టారు. మనందరిలో ఆ పాప స్వభావం తల్లి గర్భంలో నుంచే మనలో ఉన్నది. అందుకే పాప సహితుడి నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగని ఎవడు నువ్వు పుట్టనేరుడు అని యోబు గ్రంథం 14వ చాలా క్లియర్ రాయబడింది. పాప సహితునిలో నుండి అంటే పాపము కలిగిన వ్యక్తిలో నుండి పాపం లేని వ్యక్తి ఎప్పటికీ పుట్టడం అసాధ్యం. అలా పుట్టినవాడు లోక చరిత్రలో ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసు మన రక్షకుడు. పాపం లేనివాడు, పాప సహితులోంచి పాప రహితుడుగా పుట్టిన ఏకైక వ్యక్తి విశ్వ చరిత్రలో యేసు ప్రభువు ఒకటి. కానీ ఏ మానవుడు అలా పుట్టడం అనేది జరగదు. అందుకే పుట్టుట గిట్టడం కోసమే కాదు, మధ్యలో ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనందరిలోకి ఆ మరణం వచ్చింది. ఒకసారి ఆ మాట మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 5:12లో, కాబట్టి 5:12 చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది. చూసారండి? రెండు ప్రవేశించాయి లోకంలో. ఏంటేంటి? లోకంలో రెండు ప్రవేశించాయి. ఏంటేంటి? పాపము, మరణము. ఒక మనుషుని ద్వారా రెండు ప్రవేశించాయి. ఒకటి పాపము, ఇంకోటి మరణం. ఒక ఆయన అన్నాడు అతి తెలివిగా, లోకంలో ప్రవేశించనంటే మనలో మనుషుల్లో కాదండి, బయట. లోకం అంటే బయట శూన్య ప్రదేశం, ఇదంతా ఖాళీ ప్రదేశం కనబడుతుంది కాదు, అందులో ప్రవేశించింది పాపం, మనలో కాదు అని పెద్ద తెలివైన లాజిక్ ఉపయోగించి ప్రసంగం చేశాడు అనమాట. మరి లోకంలో పాపం ప్రవేశించింది, మరి మరణం అది కూడా లోకంలో మనుషుల్లోకి వచ్చిందా? అంటే మనలో మరణం అనేది రాలేదన్నమాట. మరి చనిపిల్లలంతా చచ్చిపోతున్నారు కదా, తల్లి గర్భంలో పుట్టగానే కొంతమంది, నెల తర్వాత కొంతమంది, జాండీస్ వచ్చి కొంతమంది. మరి వాళ్ళకి మరణం ఎట్టొచ్చింది? లోకంలో బయట ఉంది కదా, మరణం లోపల లేదు కదా. మరి వాళ్ళకి ఎట్టొచ్చింది? వాళ్ళు ఏం పాపం చేయలేదు కదా చిన్నపిల్లలు. ఇక అతి తెలివితేటలతో కొంతమంది మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు అనమాట. అవి ఉడకవు. అలాంటి పప్పులు దేవుని గ్రంథం ముందు, జ్ఞానం ముందు అవి ఉడకవు. అందుకే లోకంలో అంటే, లోకం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే అర్థం ఏంటి? ఈ చెట్లు, ఈ కలస్తంభాలు, ఈ తీగలు, ఆ గడ్డి, ఆ నీళ్లను వాటిని ప్రేమించారని. దేవుడు లోకమును ప్రేమించారు. ఎంతో ప్రేమించారంటే లోకంలో ఉన్న మనుషులను. అలాగే లోకంలోకి పాపం ప్రవేశించింది, అలాగే మరణం కూడా ప్రవేశించింది. అందుకే మరణం వచ్చింది, మనుషులందరూ చచ్చిపోతున్నారు. అయితే మానవులందరూ ఒక విషయం అర్థమైంది, ఏమంటే పుట్టుట గిట్టుట కోసమే. కాబట్టి మనం చచ్చిపోయిన తర్వాత ఇంక జీవితం ఏమీ లేదు. మన జీవితం అంతమైపోతుంది, ముగించబడుతుంది. ఇంక మనం మాయమైపోతాం. మాయరా మనిషి, మనిషి మాయ. చనిపోయిన తర్వాత గాలిలో కలిసిపోతాడు మనిషి. ఇంకేం లేదు, జీవితం అదే లాస్ట్ చివర అనుకొని బ్రతికుండగానే అన్ని సుఖాలను అనుభవించేసేయాలి. మనసుకు తోచిందల్లా అనుభవించేసేయాలి. కళ్ళు ఆశపడిందల్లా తీసేసుకోవాలి అనుకొని మోసాలు, దగ చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, ఏమండి, తర్వాత హత్యలు చేస్తున్నాడు,
డబ్బు సంపాదించుకున్నాడు, ధనం సంపాదించుకుంటున్నాడు, అందాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకోసం అంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, చచ్చిపోయిన తర్వాత ఇంకేముంది, జీవితం అయిపోయినట్టే కదా, బ్రతికుండగానే మనం సంతోషపడాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి లోకంలో అనుకొని ఈరోజు ఈ లోకంలో ఆనందించే విషయం మీదే దృష్టి పెట్టాడు. ఇంకా దేవుడు కానీ, ఆరాధన కానీ, భక్తి కానీ, దేవునికి భయపడటం కానీ, దేవుని మందిరానికి వెళ్ళడం కానీ, ఆయన పూజించడం కానీ ఇవన్నీ లేవు మనసులో. ఎందుకని ఇవన్నీ ఎందుకంటే బ్రతికి 4 రోజులు మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత రాజు ఎవరో, రెడ్డి ఎవరో. మరి ఈ రెండింటినే చెప్పారు. చాలా కులాలు ఉన్నాయి కానీ ఎందుకన్నారు అంటే బహుశా వాళ్ళే ధనవంతులని వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు, బాగా డబ్బులు ఉండదు. చచ్చిపోయిన తర్వాత రాజు ఎవరు, రెడ్డి ఎవరు, బతుకుండగానే అంత చేయాలి. ఎందుకు ఈ మనసు వాళ్ళకు ఉన్నది అని అంటే ఇంక ఇదే జీవితం, ఇంక చావుతో చావు మనిషిని బంధించేస్తుంది, ఇంకా అదే అంతం, దాని తర్వాత మరో జీవితం లేదు అనుకొని బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో, ఈ లోకస్తుల మధ్యలో యేసు ప్రభు వారు మనందరి పాపాల కోసం ఈ లోకంలో మనిషిగా పుట్టి అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన బ్రతికి చూపించి, ఆయన మరణించి అద్భుతంగా మానవ జాతి చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దాకా మనుషులందరూ ఏమనుకున్నారంటే ఇక మానవ జీవితానికి చావు అనేది ముగింపు, దాని తర్వాత ఇంకేం లేదు, చావు ప్రతి మనిషిని బంధించేస్తుంది అని అనుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఒక చరిత్ర సృష్టించారు, ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎప్పుడైతే తిరిగి లేచాడో మానవ జాతిలో ఎన్నడూ జరిగినటువంటి ఒక అద్భుతం జరిగేపటికి మనుషుల మైండ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. లోక చరిత్రలో చూస్తే అవతార పురుషులుగా వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించిన వారి చరిత్ర కలిగిన వారు ఎవరు లేరు. చూస్తే యేసు ప్రభువు మరణాన్ని తిరిగి జయించి లేచాడు. లేవటం మాత్రమే కాకుండా మనుషులకు అనేకులకు కనిపించాడు. కనిపించడం కాకుండా అనేక దినాలు వాళ్ళ మధ్యలో ఆయన తిరిగాడు. 40 దినాల వరకు సుమారు మనుషుల మధ్యలో తిరిగాడు. ఆహారాన్ని భుజించాడు. అందరూ చూస్తుండగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తాను. నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నేను రెండవసారి అంత్య దినాన వచ్చినప్పుడు నేను లేవటమే కాదు, వాడిని కూడా లేపుతాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఆ వాగ్దానాన్ని పట్టుకున్నటువంటి మనుషులందరూ యేసయ్యను తమ సురక్షకుడుగా అంగీకరించి గొప్ప ఆనందంతో, సంతోషంతో, గొప్ప నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు ఈరోజు. ఎందుకని అందరి గుండెల నిండా ఒక ధైర్యం ఉంది, ఒకరోజు నేను కూడా లేస్తా, మరణం అనేది నన్ను కూడా బంధించజాలదు. యేసయ్యను నమ్ముకున్నటువంటి మా జీవితాలను మరణం బంధించజాలదు. మేము చచ్చిపోతాము, ప్రతి మనిషి చనిపోతాడు, కానీ మనకు ఆ భయం అనేది లేదు. ఎందుకని యేసయ్య వచ్చినప్పుడు మనల్ని బ్రతికిస్తాడు. క్రైస్తవ జీవితానికి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఇదిగో ఈ పునరుత్థానమే. ఒకనాటికి మనం పునరుత్థానం చెందుతాం యేసయ్య వలె. మనుషులు బ్రతుకుతారు, తిరిగి లేస్తారనే నమ్మకం మానవ జాతికి ఎప్పుడు కలిగిందంటే యేసు ప్రభు వారు పునరుత్థానం చెందిన తర్వాత. ఇప్పుడు మనకున్న గొప్ప బలం, గొప్ప సంతోషం, గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నేను చనిపోతే చనిపోయాను, ఏ క్షణాన్ని చనిపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే నా యేసయ్య వచ్చినప్పుడు నేను తిరిగి మరలా లేస్తాను అనే గొప్ప నిరీక్షణతో క్రైస్తవ జీవితానికి పునాది అదే. అందుకే యేసయ్యను నమ్ముకున్న వారు రేపొద్దున ఆయన వచ్చిన తర్వాత తిరిగి లేస్తారు, మరొక జీవితం ఉన్నది అని యేసయ్య పునరుత్థానం నిరూపించింది. మనిషికి మరణం ముగింపు కాదు, ఈ లోకమే శాశ్వతం కాదు. మరణించిన తర్వాత మరలా మనం తిరిగి లేచిన తర్వాత మరొక జీవితం, అద్భుతమైన జీవితం ఉంది. అది అనుగ్రహించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మరణం మనల్ని బంధించడం అసాధ్యం, ఎందుకంటే మన రక్షకుడైన యేసయ్యను మరణం బంధించలేదు కాబట్టి, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు కాబట్టి మనలను కూడా ఆయన లేపడానికి శక్తిమంతుడై ఉన్నాడు. మన నిరీక్షణ అదే, మన ఆనందం అదే, మన సంతోషం అదే. ఇన్ని కష్టాలు ఓర్చుకొని, ఇన్ని అవమానాలు పడి మనం యేసయ్యలోనే ఎందుకు కొనసాగుతున్నామో తెలుసా? యేసయ్య మార్గాన్ని విడిచిపెట్టకుండా ఎందుకు ముందుకు సాగుతున్నామో తెలుసా? ఏదో ఒక రోజు మరలా మనం లేస్తామనే నిరీక్షణ, గొప్ప నమ్మకం మన హృదయంలో ఉంది కాబట్టి. అయితే ఒక విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మనం ఎలా లేస్తాము, ఎలాంటి శరీరంతో లేస్తాము అని అంటే మహిమ దేహంతో లేస్తాం అన్నమాట. ఈ శరీరం కాదు. ఈ శరీరానికి రోగం వస్తుంది, ఆకలి వేస్తుంది, బాధ కలిగింది, ఏమంటే ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది, నాశనమైపోయే శరీరం ఇది, తాత్కాలికమైన శరీరం ఇది, క్షయమైన శరీరం ఇది, ప్రకృతి సంబంధమైన శరీరం ఇది, శక్తిహీనమైన శరీరం ఇది, బలహీనమైన శరీరం ఇది. కానీ రేపు మనం పునరుత్థానం చెందిన తర్వాత మనకు వచ్చే శరీరం అలాంటి రక్తమాంసాల శరీరం కాదు, ఇక మహిమ దేహం అన్నమాట.
దగదగా మెరిసిపోతున్నటువంటి మహిమ దేహం, దేవదూతల కంటే అద్భుతమైన శరీరం. దానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు, జ్వరం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, ఏమి ఉండదు, ఎప్పుడు సంతోషమే. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మనం ఏదో ఒక వెహికల్ ఎక్కి వెళ్ళాలి. కానీ ఆ దేహం వచ్చిన తర్వాత రివ్వు అనేది ఒక్క క్షణంలో విజయవాడ వెళ్ళిపోతుంది. ఈ గ్రహం నుంచి ఆ గ్రహం మీద మనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే రివ్వు అని వెళ్ళిపోతాం అన్నమాట. ఒక రాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. అంత అద్భుతమైన దేహం అది. తలుసుకుంటుంటేనే ఆ జీవితం ఎప్పుడు వస్తుందో కానీ అది వచ్చినప్పుడు భలే ఉంటుంది అనిపిస్తుంది. కాళ్ళ నొప్పి లేదు, తలనొప్పి లేదు, జ్వరము లేదు, ఆకలి లేదు, బాధ లేదు. ఆ శరీరం అద్భుతమైన దగ్గర మెరిసిపోతున్న శరీరం. దానికి లైట్ కూడా అవసరం లేదు, అదే పెద్ద లైటు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుందో తెలుసా మనకి. ఆ జీవితం మనకుంది, అది మనకి యేసయ్య ఇస్తాడనే నమ్మకం, విశ్వాసంతోనే ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం భరిస్తున్నది ఎందుకు, ఓర్చుకున్నది ఎందుకు, దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్నది ఎందుకు, ఓపికతో సహనం కలిగి ఎదురు చూస్తున్నది ఎందుకు అంటే ఆ జీవితం కోల్పోకూడదని, అది పోగొట్టుకోకూడదని. ఇక్కడ శోధనకు గురైపోయి పాపంలో పడిపోయి నువ్వు పాపిగానే జీవించి మరణిస్తే ఆ జీవితం అద్భుతమైన జీవితం కోల్పోతావు. ఇవన్నీ నమ్మని వాళ్ళు తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత బాధపడతారంటే వాళ్ళ బాధ కొన్ని యుగాల పాటు ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేశాను నేను భూమి మీద బ్రతికుండగా, ఇదంతా మాయ అనుకున్నా నేను, ఇవన్నీ వట్టి మాటలు అనుకున్నా, క్రైస్తవులకి ఏం పని పాట లేదు కాబట్టి ఇవన్నీ ఏదో బ్రతుకు తెలు కోసం చెప్తున్నారు అనుకున్నా, కానీ ఇది నిజమని నాకు తెలియన మట్టి బుర్రకి ఎలగలేదు. ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. ఇంత అద్భుతమైన అందమైన జీవితాన్ని పోగొట్టుకున్నా, ఈ మంటల్లో కాలిపోతున్నా. ఇంకెంతకాలం ఇది? 1 నెల, 2 నెలల, 3 నెలల, యుగ యుగాలు ఆ మంటల్లో పడి ఏడవటమే. ఇక్కడ ఈ మాటలు సీరియస్గా తీసుకునే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసి వస్తే మాత్రం ఏం ప్రయోజనం? అగ్నిగుండంకి వెళ్ళిపోయిన తర్వాత నీకు నిజం తెలిస్తే ప్రయోజనం ఏమైనా ఉందా? జీవితం అంతా అయిపోయిన తర్వాత, జరగాల్సిన కష్టం అంతా జరిగి నువ్వు అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత ఇంక నువ్వు ఏం తెలుసుకున్నా ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదని ధనవంతుడు లాజరు స్టోరీ మనకు నేర్పుతుంది. ధనవంతుడు భూమి మీద ఉండగా తెలుసుకోకుండా ఆ అగ్నిగుండంలోకి, ఆ పాతాళలోకంలో మంటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతని కళ్ళు తెలుసుకున్నాయి. ఇక నేను నన్ను ఎట్టాకు బయటకు పంపించే పరిస్థితి లేదు కాబట్టి నా అలాంటి దరిద్రులు, నా సహోదరులు ఒక 5 నాలాగే బతుకుతున్నారు, వాళ్ళనైనా కాపాడండి ఇక్కడికి రాకుండా అని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. అది కూడా కుదరదు బాబు అని చెప్పేపాటికి ఇటు తను తాను రక్షించుకోలేకపోయాడు, తన సహోదరులు కూడా రక్షించలేని పరిస్థితిలో ఇంకేం చేయాలో అర్థం కాక ఆ మంటకు అలవాటు పడిపోయి అందులో క్యాండిల్ పెట్టుకుంటూ కాలుతూ ఉన్నాడు. ఈ లోకంలో యేసు ప్రభువుని దూషిస్తున్న, తిరస్కరిస్తున్న సత్యమైన దేవుణ్ణి, రక్షకుణ్ణి అవమానపరుస్తున్న ప్రతి ఒక్కడి గతి రేపు అదే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడ్డ నీకు ఖచ్చితంగా తెలిసి వస్తుంది. మంటల్లోకి వెళ్ళిపోతే కానీ నీకు జ్ఞానోదయం కలగదు. ఎవరినైతే నువ్వు దూషించావో, ఎవరినైతే అవమానంగా మాట్లాడావో, ఏ దేవుణ్ణి నువ్వు కించపరిచావో బ్రతికుండగా భూమి మీద, ఆ దేవుడే నీకు నరకాన్ని పంపించాడనే విషయం తెలుసుకున్న తర్వాత, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంత కుమిలి ఏడ్చినా ఆ మంటల్లో ఉపయోగం ఏమి లేదు. అయితే మనకు వచ్చే దేహం, మనం పునరుత్థానం చెందిన తర్వాత మనకు వచ్చే దేహం మహిమ దేహం. చెప్పండి, ఏం దేహం అది? మహిమ దేహం. అయితే ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా మీకు చెప్తాను నేను ఈరోజు. మరి యేసయ్యను నమ్ముకొని రక్షణ పొంది, మారు మనసు పొంది యేసయ్య బిడ్డలంగా బ్రతుకుతున్న మనం చనిపోతే మనకు మహిమ దేహం వస్తుంది, మనం పునరుత్థానం చెందుతాం, మరణం నుంచి తిరిగి లేస్తాం. మరి పాపులు చనిపోతున్నారు కదా యేసయ్యను నమ్మకుండా, మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు కూడా పునరుత్థానం ఉంటుందా? వాళ్ళు కూడా లేస్తారని అంటే వాళ్ళు కూడా లేస్తారు, వాళ్ళకు కూడా పునరుత్థానం ఉంది. తెలుసా మీకు? ఇదేంటంటే మనమైతే యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి, భక్తిగా బ్రతికాం కాబట్టి మనకు పునరుత్థానం, మనం మరణాన్ని జయించాము. మరి వాళ్ళకెందుకు? వాళ్ళు కూడా మరణాన్ని జయిస్తారంటే జయిస్తారు. వాళ్ళు కూడా మహిమ దేహం వస్తుందా అంటే వస్తుంది. ఇదేంటండి? ఇది అన్యాయం కదా, అన్యాయం కదా, ఇదే న్యాయం. ఎందుకనంటే అసలు ఈ మరణం అనేది ఎందుకు వచ్చిందని చెప్పా నేను? ఆదాము చేసిన పాపాన్ని బట్టి. మరి పాపం అందరికి మరణం వచ్చింది. నువ్వు దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, రక్షణ పొందినా పొందకపోయినా, నీకైతే ఆ మరణం వచ్చింది. దానికి కారణం అయితే ఏ మనిషి కాదుగా, ఆదాము చేసిన పాపంలో వచ్చిందిగా. అది ఏ ఒక్కరూ చేసింది కాదు, ఆదాము వల్ల వచ్చింది కాబట్టి, ఒక వ్యక్తి ద్వారా ఆ మరణం వచ్చింది కాబట్టి దేవుడు దానికి చేసే న్యాయం, దానికి చేసే విరుగుడు ఏంటో తెలుసా? ఆ మరణము నుంచి నిన్ను రక్షించటం, ఆ మరణం నుంచి నిన్ను తిరిగి లేపటం, నిన్ను పునరుత్థానం చెందించటమే దానికి విరుగుడు అనమాట. అందుకే ఏ ఒక్క మనిషి ఆదాము ద్వారా మానవ జాతికి మరణం వచ్చిందో ఆ మరణ బంధకాల నుంచి విడిపించే బాధ్యత మరలా ఒక వ్యక్తి ద్వారా వస్తుంది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యజ్ఞము ద్వారా. మనందరి పాపమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆదాము ద్వారా మనం చేయని పాపానికి మనకు మరణం వచ్చింది కాబట్టి ఆ మరణం నుంచి పునరుత్థానం చెందే
బాధ్యతను దేవుడే తీసుకొని మన కోసం బలి అయ్యాడనమాట. ఇంక చెల్లు అయిపోయింది. నువ్వు చేయని పాపానికి నీకు శరీర మరణం వచ్చింది కదా, యేసయ్య సిలువ యజ్ఞం ద్వారా నీ శరీర మరణం నుంచి నీకు పునరుద్ధానం కలుగుతుంది. నువ్వు ఎవడమైనా సరే, నువ్వు పాపమైనా పరిశుద్ధమైనా. అందుకే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2. ఒకటి నీతిమంతుల పునరుద్ధానం, 2 అనీతిమంతుల పునరుద్ధానం. అంటే పాపుల పునరుద్ధానం, పరిశుద్ధుల పునరుద్ధానం. మనకు పునరుద్ధానం ఉంది, రక్షణ పొందని ప్రజలకు కూడా పునరుద్ధానం ఉంది. మన పునరుద్ధానానికి వాళ్ళ పునరుద్ధానానికి సుమారు ఒక 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. మొట్టమొదట పునరుద్ధానం చెందేది పరిశుద్ధుల పునరుద్ధానం. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ, అప్పటికి బ్రతికున్న వాళ్ళందరి మీద రెప్పపాటున ఈ మాంసపు శరీరం మాయమైపోయి ఆ మహిమ శరీరం వచ్చేస్తుంది. బ్రతికుండగానే టక్కన మాయమైపోద్ది. చూస్తే అంతకుముందు శరీరం ఉండదు. బ్రతికున్న వాళ్ళ శరీరం మాయమైపోయి మహిమ శరీరం వచ్చేస్తుంది. చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళు పరదేశంలో ఉన్న ఉన్నారు కదా, వాళ్ళందరూ భూమి నుంచి మహిమ దేహాన్ని దాన్ని ధరించుకొని చనిపోయిన వాళ్ళందరూ సమాధి తెరబడతాయి. వాళ్ళు మనం అందరం కలిసి ఆ మధ్యాకాశంలో ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కోవటానికి మన కోసం ఒక మహిమ మేఘం వస్తుంది. ఆ మేఘం ఎక్కి మనం అందరం రువ్వున మధ్యాకాశంలో వెళ్ళి యేసు ప్రభువుని కలుసుకుంటాం కదా. ఇది నీతిమంతుల పునరుద్ధానం, పరిశుద్ధుల పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం అంటారు దీన్ని. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారందరూ ధన్యులు. వీరి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఆ పునరుద్ధానంలో నీవు నేను ఉండాలంటే భయం భక్తి కలిగి భూమి మీద యేసయ్య కోసం మనం బ్రతకాలి. ఇక 1000 ఏళ్ళు గడిచిన తర్వాత పాపుల పునరుద్ధానం కూడా. ఎందుకు పాపుల పునరుద్ధానం? అసలు 2 పునరుద్ధానాలు ఉన్నాయన్న మాట కూడా ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. యోహాను సువార్త 5:28, 29. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. చూసారా, బయటికి వస్తారు. 2 పునరుద్ధానాలు ఉన్నాయి ఇక్కడ. మేలు చేసిన వాళ్ళ పునరుద్ధానాన్ని ఏమని పెట్టాడు పేరు? జీవ పునరుద్ధానం. కీడు చేసిన కూడా పునరుద్ధానం ఉంది, దాని పేరేంటి? తీర్పు పునరుద్ధానం. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. వాళ్ళకి పునరుద్ధానం ఉంది, మనమేమో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, వాళ్ళకేమో తీర్పు ఉంది. ఎందుకని? నువ్వు ఇంతకాలము దేవుడిచ్చిన భూమి మీద బ్రతికి, దేవుడిచ్చిన గాలిని పీల్చి, దేవుడిచ్చినటువంటి వస్తువులను తిని, కూరగాయలు తిని, నువ్వు దేవుణ్ణే ఎరుగకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి, సత్య మార్గాన్ని దూషించి, దేవుని బిడ్డలను అవమానపరిచి, హేళన చేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే తేరగా, దేవుడిచ్చిన జీవితకాలాన్ని తేరగా నీ ఇష్టానికి ఉపయోగించి, సత్య మార్గాన్ని దూషించి, అవమానపరిచి, అడుగుడుగున దేవుని బిడ్డల్ని, దేవుని పరిచయాలను దూషించి నువ్వు బ్రతికి నిన్ను వదిలేస్తాడా? నిన్ను అడుగుతాడు లెక్క. దేనికోసం నువ్వు? ఎవరి కోసం చేసావు ఇదంతా? సత్య మార్గాన్ని ఎందుకు దూషించావు నువ్వు? ఎంతమంది నీకు సువార్త చెప్పలేదు? ఎందుకు నమ్మలేదు నువ్వు? ఎందుకు మూర్ఖుడు అయ్యావు నువ్వు? నీ మనసు ఎందుకు కఠినం చేసుకున్నావు, బండరాయి చేసుకున్నావు? సత్యాన్ని ఎందుకు నమ్మలేదు నువ్వు అని వాళ్ళని అడిగి కడిగి అగ్నిగుండంలోనికి పంపించేయడానికి వాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంది. అందుకే తీర్పు పునరుద్ధానం అన్నారు వాళ్ళ పునరుద్ధానం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. అపోస్తలులు 24:14. అపోస్తల కార్యముల గ్రంథం 24:14. ధర్మశాస్త్రమందును నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నది. ఎవరెవరికి పునరుద్ధానం కలగబోతుంది? నీతిమంతులకి, అనీతిమంతులకి, ఇద్దరికి పునరుద్ధానం కలగబోతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, దానియేలు గ్రంథం 12:2. మరి సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. యేసుప్రభువు వారు వచ్చినప్పుడు 2వ రాకడలో సమాధిలో ఉన్న అనేకులు లేస్తారట. కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరేమో నింద పాలవడానికి, నిత్యంగా హేయంగా ఉండడానికి మేలుకొంటారు. అంటే పునరుద్ధానం అనేది ఉంటుంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకని వాళ్ళకి ఆ పునరుద్ధానం అంటే తీర్పు. తీర్పు కోసం పునరుద్ధాన శరీరం ఎందుకు? మహిమ శరీరం ఎందుకు? మామూలు శరీరంతో తీర్పు తీర్చేస్తే సరిపోద్ది కదా అని అన్నా అనుకో. మామూలు శరీరంతో తీర్పు తీర్చేస్తే ఈ శరీరమే మళ్ళీ వచ్చిందనుకో వాళ్ళకి, మరి వాళ్ళని మంటల్లో పంపించాలి, అగ్నిగుండంలో పంపించాలి. మరి ఎల్లగానే కాలిపోద్ది ఈ శరీరం, 1 నిమిషంలో బూడిదైపోవాలి ఆ మంటకి.
కానీ యుగయుగాలు వాడు కాలాలి, యుగయుగాలు వాడు బాధించబడాలి. వాడికి వచ్చే శిక్ష 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, యుగయుగాలు కాలాలంటే మరి వెంటనే ఎల్లగానే శరీరం కాలిపోతే ఎట్లా? ఈ శరీరం కాలకూడదు, వాడి బాధ తగ్గకూడదు. దేవుడు విధించే శిక్ష ఎలా, నరక శిక్ష ఎలా ఉందో. వాడి శరీరం కాలకూడదు, వాడు చావకూడదు, అగ్ని ఆరదు, పురుగు చావకూడదు, శిక్ష నిత్యం ఉండాలి. అప్పుడప్పుడు మనుషులు కూడా బయట చెప్తుంటారు కదా, ఏదైనా చిన్న చిన్న పిల్లల్ని పాడు చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు చెట్టు కట్టేసి కొట్టినప్పుడు వాళ్ళు ఒకేసారి చంపకూడదండి, వీళ్ళు కాళ్ళు చేతులు తీసేసి జీవితాంతం ఆ బాధ వాడికి గుర్తు కావాలి అంటారు. అంటే ఒకేసారి చచ్చిపోతే వాడు బాధ మర్చిపోతాడు, వీడు ఒకేసారి చావకూడదు, వీడు బతికినంత కాలం నరక యాతన అనుభవించాలంటే వాడు కాలు చేయి తీసేసి అని చెప్తా ఉంటారు. శిక్షల్లో రకాలన్నమాట. దేవుడు ఇచ్చినటువంటి తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు నియమించుకున్న దేవుడి కోసం బ్రతకకుండా, నీకు ఆయుష్ను అనుగ్రహించిన దేవుడి కోసం బ్రతకకుండా, నీ ఇష్టానుసారంగా బ్రతకటమే కాకుండా లోకంలో ఎన్నో పాపాలు, నేరాలు, ఘోరాలు చేసి సత్య మార్గాన్ని దూషించి నీతిమంతుల మీద రాళ్ళేసి అవమానపరిచిన నిన్ను మరి భయంకరమైన శిక్ష అనుభవించాలి. అందుకని ఒకసారి చచ్చిపోతే ఎట్లా? నీవు మంటల్లో కాలుతున్నా కాలని శరీరం నీకు ఇచ్చి మరీ శిక్షిస్తున్నాడు దేవుడు. అందుకే వాళ్ళకు కూడా మహిమ శరీరం ఎందుకోసం అంటే వాళ్ళు శరీరం నిత్యం కాలుతూనే ఉండాలి, కానీ బూడిదవ్వకూడదు. అందుకోసం వాళ్ళకు కూడా ఏ శరీరం వస్తుంది? మహిమ దేహం వస్తుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి. దేని నరకంలో నశించేవి ఏంటంటే ఆత్మ, దేహము. అంటే నరకంలో పడే వాళ్ళకి ఆత్మే కాదు, ఆత్మలు కాదు నరకంలో పడేవి, దేహం కూడా నరకంలో పడేవి. ఆత్మలు ఉండేవి పాతాళ లోకంలో, కేవలం ఆత్మే ఉండేది పాతాళంలో. ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళందరూ వెళ్ళేది పాతాళ లోకం. కానీ అగ్నిగుండం, నరకం వేరు, పాతాళం వేరు. తెలుసండి మీకు? నరకం వేరు, పాతాళం వేరు. అగ్నిగుండం వేరు, పాతాళలోకం వేరు. ఇప్పుడు చచ్చిపోతున్న వాళ్ళందరూ, ఇప్పుడు పరిశుద్ధులు చచ్చిపోతే మళ్ళీ పరలోకం వేరు, పరదేశం వేరు. తెలుసుగా ఇంక మీకు? ఇప్పుడు తెలియకపోయినా తెలుసని చెప్పాలి, అది పరుగు పోద్దని ఇది ఊపేస్తున్నారా? పరదేశం వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, అగ్నిగుండం వేరు. ఇప్పుడు పరిశుద్ధులు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరదేశికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? పరదేశికి. ఇప్పుడు పాపం చచ్చిపోయారు, ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ మళ్ళీ భూమి మీద పాతి పెట్టినప్పుడు మన శరీరం మట్టిలో కలిసిపోయింది కదా, అందులోకి మళ్ళీ వచ్చి మహిమ దేహాన్ని ధరించుకొని మళ్ళీ లేస్తారు. అప్పుడు వెళ్ళేది పరలోకం, అప్పుడు దాకా ఉండేది పరదేశు, మధ్యాకాశంలో ఎక్కడ ఉంటుంది అది. ఇప్పుడు పరిశుద్ధులందరూ పరదేశంలో, అప్పుడు ఆదా మొదలుకొని అందరూ అదే అక్కడే ఉన్నారు, ఎవ్వరు పరలోకానికి వెళ్ళలేదు. ఇంకా యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఈ ఆత్మలన్నీ, పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి ఎక్కడైతే వాళ్ళని పాచిపెట్టామో కాల్చింది, మనం కాలిపోయినా మన శరీరం బూడిదైపోయినా ఈ పంచభూతాల్లో దాచబడి ఉంటుంది, ఎక్కడ మాయమవుతుంది. మట్టిలో చచ్చిపోయిన 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా సరే అదంతా మట్టిలో కలిసిపోయినట్టు మనకు అనిపించిన యేసయ్య వచ్చిన తర్వాత అవన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. వాటి మీద నరాలు, ఎముకలు, మాంసం మొత్తం వచ్చేసి అది మహిమ దేహంగా వారికి బయటకు వచ్చేస్తాయి. కాల్ చేసి బూడిద చేసేసిన వ్యక్తి అయినా సరే. ఇప్పుడు కొంతమంది ఓడ మునిగి చచ్చిపోతారు, వాళ్ళ శవాలన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రంలో, ఎక్కడో సముద్రం నీళ్ళలో కలిసిపెట్టారు. కొంతమంది ఏరోప్లేన్ విమానం కూలిపోయి బూడిదైపోయి అడవుల్లో మసి అయిపోయి బొగ్గైపోయి ఎక్కడ పడిపోతారు. అవన్నీ పంచభూతాలు అలాగే భద్రపరచబడి ఉంటాయి. యేసయ్య వచ్చినప్పుడు అవన్నీ అంతకుని ఒక చోటకు వచ్చేసి మహిమ దేహంగా మరి అప్పుడు పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మలే. వాళ్ళు రేపొద్దున మళ్ళీ శరీరం ధరించుకొని వచ్చి యేసయ్య ముందు నుంచోవాలి, తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అయిపోయిన తర్వాత వెళ్ళేది అగ్నిగుండం, నరకం. ఇప్పుడున్నవన్నీ తాత్కాలికం. కాబట్టి ఆ నరకంలో దేహం కూడా వెళ్ళింది. అందుకే వాళ్ళకి పాపులకి మహిమ దేహం పునరుద్ధాన దేహాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అది కాలకూడదు కాబట్టి నిరంతరం కాలుతూనే ఉండాలి, బాధ అనిపిస్తూనే ఉండాలి, కానీ బూడిదవ్వకూడదు. అందుకే ఆ దేహాన్ని వాళ్ళకు కూడా ఆయన ఇస్తున్నాడు. చివరిగా ఒక మాట మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. 1 కొరింథీ 15:21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఇదే నేను చెప్తుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి.
ఆ మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము ద్వారా మనకి మరణం వచ్చింది కాబట్టి మనుషుల ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా మృతులు పునరుద్ధానం కలుగుతుంది. దానికి విరుగుడిది. అక్కడ జరిగిన అన్యాయానికి ఇక్కడ జరిగిన న్యాయం, దేవుడు చేసే న్యాయం ఇది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇదే పునరుద్ధానం అంటే. ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరికి మరణం వచ్చింది కాబట్టి యేసయ్య శిలువ మీద చేసిన గొప్ప పుణ్యకార్యాన్ని బట్టి అందరికి పునరుద్ధానం కలిగింది. పాపమైనా పరిశుద్ధులైనా ఎవడమైనా సరే పునరుద్ధానం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇక 35వ వచనంలో, అయితే మృతులు ఎలాగ వత్తురు, ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వస్తురని ఒకడు అడుగును. మృతులందరూ లేపబడతారంటున్నారు కదా, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అంటుంటే అక్కడ చెప్తున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దాన్ని చూడగా అది గోధుమ గింజని సరే, అది ఏ గింజని సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పొట్టబోవు శరీరం విత్తట్లేదు. మనం గింజ విత్తుతున్నాం. ఇప్పుడు చింత గింజ విత్తాము, ఏమొస్తుంది? చింత చెట్టు వస్తుంది. మరి ఆ ఆకులు, ఆ కొమ్మలు, ఆ మొండె అదంతా నాటావా? నువ్వు గింజ నాటావా? గింజే. మరి దానికి చెట్లు, దానికి కొమ్మలు, మొద్దు, వేళ్ళు, ఇవన్నీ శరీరం, దాని శరీరం అది, చెట్టు శరీరం అది. మరి ఆ శరీరాన్ని ఎవడిచ్చాడంటే దేవుడే. మనం నాటింది విత్తనం, ఆ విత్తనం కుళ్ళిపోతుంది లోపల కదా, పువ్వులు కుళ్ళిపోయి చచ్చిపోతే కానీ కొత్త మొక్క వస్తుంది. మనం కూడా మన శరీరం చచ్చిపోయినట్టు కుళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కానీ అందులోంచి కొత్త శరీరం వస్తుంది. అదే మహిమ శరీరం. యేసయ్య వచ్చాక మన మహిమ శరీరం వచ్చింది అందులోంచి. అందుకే 42వ వచనంలో చూస్తే మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇదనమాట. ఈ క్షయమైన శరీరం చచ్చిపోయి పాతి పెట్టబడి ఎలాంటి శరీరంగా లేస్తుంది? నువ్వు ఎవరైనా, నువ్వు పాపమైనా పరిశుద్ధుడైనా, ఈ క్షయమైన శరీరం నాటబడిందంటే అక్షయమైన శరీరంగా లేవాల్సిందే. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరింపవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అప్పుడు ఇది కిందకి, విజయముందు మరణము మృంగివేయబడిన వాక్యము, వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము కొన్న బలము ధర్మశాస్త్రమే. అర్థమైందా? కాబట్టి ఈ శరీరము చచ్చిపోయి పాతి పెట్టబడి మహిమ శరీరంగా లేవాల్సిందే. అది యేసు ప్రభువాన్ని బట్టి కలిగిందనమాట. ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మరణం ఆదాము నుంచి వచ్చింది కాబట్టి యేసు ప్రభువాన్ని బట్టి ఈ మరణం అందరికీ కొట్టివేయబడింది. అయితే నువ్వు నీతిమంతుల పునరుద్ధానంలో ఉంటావా, అనీతిమంతుల పునరుద్ధానంలో ఉంటావా అనేది ప్రాముఖ్యం. నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి నీ పునరుద్ధానం ఏది? పునరుద్ధానం చెందడం గొప్ప సంగతి కాదు. నువ్వు అనీతిమంతుల పునరుద్ధానం చెందావనుకో ఏమైనా ఉపయోగం ఉందా? అగ్నిగుండంలోకి వెళ్ళాల్సిందే. కాబట్టి నీ పునరుద్ధానం ఏమై ఉండాలి? మన పునరుద్ధానం ఏదై ఉండాలి తెలుసా? నీతిమంతుల పునరుద్ధానంలో ఉండాలి. మనం నీతిమంతులతో పాటు మనం లేవాలి. అది ఆశీర్వాదం, అది మేలుకరం, అది పరలోకానికి నడిపిస్తుంది. కానీ శిక్షింపబడటానికి కలిగే పునరుద్ధానం ఒకటి ఉంది, అది పాపుల పునరుద్ధానం. అందులో పాల్గొన్న వారందరూ దురదృష్టవంతులు, శాపగ్రస్తులు, నరకపాత్రులు. కాబట్టి మనకు శరీర మరణం వచ్చినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. శరీర మరణాన్ని బట్టి ఏ వ్యక్తి కూడా అగ్నిగుండానికి వెళ్ళడు. మనం బ్రతికిన బ్రతుకు మీద ఆధారపడి. కాబట్టి ఆదాము నుంచి నాకు మరణం వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. మరణం వచ్చిన పునరుద్ధానం యేసయ్య ఇస్తున్నాడు కాబట్టి నువ్వు యేసయ్య కోసం బ్రతికి మారుమనసు రక్షణ పొంది పరిశుద్ధులుగా జీవిస్తే నీ పునరుద్ధానం నీతిమంతుల లిస్టులో పునరుద్ధానంలో వస్తుంది. పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్న చివరి ప్రార్థన.